అయోధ్య రామ మందిర నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగంపై వెలుగులోకి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు వినూత్న నిరసన చేపట్టాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి నేతలు ప్రతీకాత్మక నాటక ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి పూజారి వేషంలో నిరసనకు హాజరయ్యారు. ఆయన పక్కన శ్రీరాముడి చిత్రపటాన్ని ఉంచి విరాళాల హుండీ ఏర్పాటు చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు ధర్మేంద్ర యాదవ్, అవధేష్ ప్రసాద్ తదితరులు భక్తుల్లా వచ్చి హుండీలో నగదు వేసినట్లు నటించారు. ఆ తర్వాత పూజారి పాత్రలో ఉన్న పప్పు యాదవ్ ఆ డబ్బును తన జేబులో వేసుకుని హుండీని తీసుకువెళ్లి అభినయం చేశారు. అనంతరం ఇతర ఎంపీలు ఆయనకు దేహశుద్ధి చేస్తున్నట్లుగా నటించారు. ఆలయ విరాళాలు దారి మళ్లించబడ్డాయనే ఆరోపణలను ఈ నాటిక ద్వారా ప్రజలకు చాటి చెప్పాలని విపక్షాలు పేర్కొన్నాయి. ఇటీవల అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన నగదు విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. ప్రాథమిక విచారణలో నగదు లెక్కింపు ప్రక్రియలో భద్రతా లోపాలు, పర్యవేక్షణలో నిర్లక్ష్యం, సీసీటీవీ పర్యవేక్షణలో సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ కేసులో పలువురు సిబ్బందిని అరెస్ట్ చేయగా విచారణ ఇంకా కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన విరాళాలకు సరైన రసీదులు ఇవ్వలేదని, కొంత నగదు అధికారిక హుండీలకు చేరకుండానే దారి మళ్లించబడిందని, దీనికి సంబంధించిన కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా తొలగించబడ్డాయని ఆరోపించారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం అంగీకరించలేదని వారు చెప్పారు. నిరసన సందర్భంగా విపక్ష ఎంపీలు అమిత్ షా రాజీనామా చేయాలి, చందాల దొంగ గద్దె దిగాలి అంటూ నినాదాలు చేశారు. భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశంలో పూర్తి పారదర్శకత అవసరమని, దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటుకు సభ్యులు ఇలాంటి వేషధారణలతో రావడం సభా మర్యాదలకు అనుకూలం కాదని ఆయన వ్యాఖ్యానించారు. సభలో నిరసనలు తెలిపేందుకు నియమ నిబంధనలు ఉన్నాయని, వాటిని పాటించాలని సభ్యులకు సూచించారు.